చూస్తున్నావే, వెళ్ళి ఇక్కడి నుంచి. తమాషా అనేది మాటల వరకే ఉండాలి. నువ్వు రామా. నువ్వు ఇంకొక అడుగు ముందుకు వేస్తే నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. హరీష్, మతి గాని పోయిందా ఏంటి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు మతి లేదన్నా పర్లేదమ్మా, తనకి మాత్రం ఇంట్లో స్థానం లేదు. తను నువ్వు తాది కట్టిన భార్యరా? ఇక్కడ ఉండడానికి ఒప్పుకునే పరిస్థితి అయితే నేను లేను నాన్న. ఎప్పుడు మా ఆయన ఏదో మాట్లాడతాడనుకుని జడుసుకునేదాన్ని. ఇవాళ నువ్వెలా మాట్లాడతావని అనుకోలేదు హరీష్. ఏదైనా ఉంటే తను వెళ్ళిపోయాక మాట్లాడదాం వదినా. తను అసలు ఒట్టి మనిషి కూడా కాదురా. తనని ఇలా రోడ్డు మీద నిలబెట్టి నీచంగా మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? ఓ, మరదలు లగేజ్తో వచ్చిందనుకున్నాను, క్యారేజ్తో వచ్చిందనమాట. ఈ విషయం నా దగ్గర దాచిపెట్టినందుకు కంగ్రాట్స్ రా. అన్నయ్య, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే అన్న గ్యారెంటీ లేదులే అన్నయ్య. చేస్తున్నావురా? కొట్టకండి. చూడమ్మా, వాడేలా చేస్తున్నాడు. ఆయన కొట్టకండి. సరిపోదు లక్ష్మి, పడి పళ్ళు రాలేలా కొట్టు, అప్పుడు కానీ బుద్ధి రాదు. నిన్నటిదాకా కీర్తి ఎప్పుడొస్తుందో ఏంటో అని ఎదురు చూస్తున్న వాడివి ఈ రోజు కోడలు ఇంట్లో కడుగు పెడితే అందరి ప్రాణాలు నొచ్చుకునేలా మాట్లాడతావా? అయినా నాకేం బాధ లేదమ్మా, ఎందుకంటే ఎప్పటినుంచో రహస్యాలు దాచడం మీ అందరికీ అలవాటే కదా. అదేదో డబ్బులైనా దాచుంటే ఇంత దరిద్రంలో బతికేవాళ్ళమే కాదసలా. సమయ సందర్భం లేకుండా మాట్లాడకండి. నువ్వు నోర్మై, ఇంట్లో నిన్నిరికిస్తారు, జాగ్రత్త. జాగ్రత్తలు తీసుకోవాల్సింది వీడురా. వారసత్వం అనకుండా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తావేంట్రా? ఇక్కడి నుంచి కీర్తి పుట్టింటికి ఎలా వెళ్ళిందో అలాగే వస్తే ఈ గొడవ ఉండేది కాదు. ఒక్కతే వెళ్ళి ఇతర వచ్చారంటే చప్పట్లు కొట్టడానికి నేనేం చప్పటిని కాదు. అయ్యో అయ్యో, ఏమండి, ఈ బిడ్డ మీ బిడ్డ కాకపోతే ఈ బరువు నేనెందుకు మోస్తాను చెప్పండి? హర్షతో పెళ్లి ఖాయం చేస్తే దాన్ని ఎందుకు తప్పించుకొస్తాను? మీరే ఆలోచించండి. అమెరికా పెళ్లి కొడుకు ఈ బిడ్డ పుట్టాక గ్రీన్ కార్డుకి ఇబ్బంది అవుతుందనుకున్నాడేమో. ఆపట్రా, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. అసలు మీకు మాటలు ఎందుకు వచ్చాయని ఆ పశువులు కూడా మిమ్మల్ని చూసి అసహించుకునేలాగా ప్రవర్తించకండి. ఆ అమ్మాయి తన తప్పులు తెలుసుకొని వస్తే జాలి పడాల్సింది పోయి ఇలా నిందిస్తారా? మీరు దయ చూపచ్చేమో గాని నేనైతే బయటికే దారి చూపిస్తాను. నిన్నిక కొట్టకని కీర్తి అన్నందుకు ఆగిపోయావు హరీష్. నువ్వు ఒప్పుకోకపోతే ఏంటి? మా కోడలు మా ఇంట్లోనే ఉంటుంది. రామ్మా. వదలండి అత్తయ్య, ప్రేమతో వచ్చాను, ప్రేమించిన వాడి కోసం వచ్చాను. కానీ
కసాయి వాడిగా మారిన వాడితో కాపురం చేయమంటే నేను చేయనత్తయ్య. ఒకవేళ నేను చేసినా నా కడుపులో ఉన్న బిడ్డ నన్ను క్షమించదు. ఖుషి పాప బయట, తులసి పాప లోపల. అయ్యో ఏంటి రైమింగ్ తనుకొచ్చేస్తుంది. ఎగ్జైట్మెంట్ అనుకుంటా. ఎలా ప్లాన్ చెయ్యాలి? ఐడియా. ఖుషి లోపల అమ్మ ఏం చేస్తుంది? వంట చేస్తుంది. ఆ? లేకపోతే ఏంటి? బాత్రూంలో స్నానం చేస్తారు కానీ మటన్ బిర్యానీ చేస్తారా? ఏం తెలియదు ఫ్రెండ్ నీకు. లోకంలో తెలియనివి చాలానే ఉంటాయి. నీకు మ్యాజిక్ చేసి చూపించరా? ఏంటది? నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపు నేను ఇక్కడే ఉంటాను, కానీ చాక్లెట్స్ వస్తాయి. అదెలా? దాన్నే మ్యాజిక్ అంటారు. నువ్వు కళ్ళు మూసుకో. అబ్రకదబ్రా, అబ్రకదబ్రా, అబ్రకదబ్రా. ఇప్పుడు తెరు. మ్యాజిక్. వావ్, హలో. చాక్లెట్. మ్యాజిక్. వావ్, ఇంకో చాక్లెట్. మ్యాజిక్. ఇంకా బయట బోల్డ్ అనే చాక్లెట్స్ ఉన్నాయి. వాటన్నిటిని నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి, సరేనా? వెళ్ళి తీసుకోపో. వెళ్ళాలనే ఉంది కానీ వెళ్ళలేను. ఏ ఎందుకు? అమ్మ నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండు అంది. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానుగా. అర్థం కాలా? అదే కదా మీ అమ్మ చెప్పింది.